టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే మొట్టమొదటిసారిగా 12 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులందరూ తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇతర హీరోల అభిమానులు కూడా ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఓజీ సినిమా నుంచి వరుస అప్డేట్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ అప్డేట్లతో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నారు. ఒక పాన్ ఇండియా హీరోగా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడం నిజంగానే గ్రేట్. ఇక ఓజీ సినిమాని తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమా త్వరలోనే రాబోతోంది. సుజిత్ అడిగి మొత్తం ఈ కథ గురించి తెలుసుకున్నా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ సినిమాలో బాగా నటించారు. పాన్ ఇండియా స్టార్కి ఏమాత్రం తీసిపోయారు. ఖచ్చితంగా చెబుతున్నా, ఓజీతో 2000 కోట్లు పక్కా రాసిపెట్టుకోండి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తన కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు. ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓజీ సినిమాపై తన పూర్తి దృష్టిని సారించారు.